జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఇంటింటికి తిరుగుతూ తమ అభ్యర్థిని గెలిపించాలని నేతలు కోరుతున్నారు. అధికార విపక్షాలు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేస్తామో చెబుతూ ప్రజలకు హామీలిస్తున్నారు. అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరుతున్నారు. ఈ నెల 30-31వ తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి తరపున మంత్రులు ఇప్పటికే గల్లీ గల్లీ తిరుగుతూ ఉండగా సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రచార బరిలో దిగనున్నారు. ఈ నెల 30న బోరబండ, 31న సోమాజిగూడ ప్రాంతంలో సీఎం ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి మద్దతుగా మధురానగర్లో మంత్రి సీతక్క ఇంటింటి ప్రచారం చేశారు. 10 ఏళ్లలో జూబ్లీహిల్స్లో అభివృద్ధి జరగలేదని, 3 సార్లు అవతల పార్టీకి ఓటేస్తే ఒరిగిందేమీ లేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ కథ పరిసమాప్తం కాబోతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. వెంగళరావు నగర్ డివిజన్లో నవీన్కు మద్దతుగా ప్రచారం చేసిన తుమ్మల తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించే ఉప ఎన్నికలో కాంగ్రెస్కు మద్దతిచ్చి చారిత్రక తీర్పు ఇవ్వాలని కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ను అన్ని వర్గాలు కలిసి గెలిపించుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ కొండాపూర్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్కు మద్దతుగా మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి మున్నూరు కాపుల ఆత్మీయ కలయిక సమావేశం నిర్వహించారు. రహమత్ నగర్లో ప్రచారం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 10 ఏళ్లలో బీఆర్ఎస్ దోపిడీని భరించలేకే ప్రజలు కాంగ్రెస్కు అధికారమిచ్చారని తెలిపారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గెలిపి ముఖ్యమంత్రి చేస్తా అంటుండు, ఎస్టీలకు 12% అంటుండు, మైనార్టీలకు 12% అంటుండు. మోసం చేస్తున్న బాబు అన్నా కానీ ప్రజలు ఆ రోజు మోసపోయినా 3వసారి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. గెలిచిన తర్వాత మీరు చూసిండు, మీరు చూసే కార్యక్రమాలు 5 లక్షల ఇల్లు కట్టి ఒక జూబ్లీహిల్స్ లో 45,000 రేషన్ కార్డులు ఇచ్చినాం. మేము ఒకటే చెప్తాం, మోసపోయే మాటలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్పదు. మేము చేసేదే చెప్తాం, చెప్పింది చేస్తాం. ఇది ప్రజాపాలన ప్రభుత్వం ఒకటేసారిగా మేము నడిపిందే మరొకసారి మేము చెప్పిందే వినాలనేటువంటి మీరు చెప్పింది కూడా ఉంటాం. చరిత్ర కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఆస్తులు ఉంచాల్సుకుంటే పార్టీ దగ్గర వేల లక్షల కోట్లు ఉంటున్నాయి. ఒక ప్రాంతీయ పార్టీ దగ్గర 10-12,000-15,000 కోట్లు వైట్ మనీ అనేది కాంగ్రెస్ పార్టీ కంపెనీలా అట్లుంటుంది పార్టీ. కాబట్టి మేము తప్పకుండా మీ అండగా ఉంటాం, మీకు సపోర్ట్ గా ఉంటాం. మీరు పరస్పరం మీరు మాకు సపోర్ట్ గా ఉండండి. కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్లపై బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ జాయింట్ వెంచర్ సర్కార్ నడుస్తోందని షేక్పేట డివిజన్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ హామీలను నమ్మి ఓటు వేసిన ప్రజలు బాధపడుతున్నారన్నారు. తెలంగాణ భవన్లో వడ్డెర సంఘం నాయకులు హరీష్ రావు కేటీఆర్తో సమావేశం కాగా సామాజికంగా రాజకీయంగా పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. బన్సీలాల్పేట్ హమ్మాలీ బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన బొడ్రాయి ప్రతిష్టాపన 3వ వార్షికోత్సవానికి కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్లు హాజరయ్యారు. ఉప ఎన్నికలో ప్రభుత్వానికి ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలని కోరారు. కాంగ్రెస్ వచ్చినాక ఏమైనా మంచి పని జరిగిందా అంటే నాకంటే బాగా మీకే తెలుసు. ఇల్లుగుల కొట్టుడు, గలీజ్ పనులు చేసుడు, వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకునేందుకు మంత్రులు, ముఖ్యమంత్రి గల్లాలు పట్టి కొట్టుకున్నాడు తప్ప చేసిన ఒక్క మంచి పని కూడా 2 నెలలు లేదు. భవిష్యత్తులో వడ్డెరలకు రాజకీయంగా ప్రాతినిధ్యం ఇవ్వడానికి అన్ని రకాలుగా పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి శాయశక్తిలో మా ప్రయత్నం చేస్తాం. అన్ని చేతి వృత్తులకు ఇస్తురు 50 ఏళ్లకే మాకు కూడా ఇవ్వాలే వడ్డెర సోదరులకు అన్నారు. తప్పకుండా ఆ విషయం కూడా పార్టీలో చర్చించి ఆ ఆలోచన కూడా తప్పకుండా చేసుకుందాం. అరే నువ్వు తప్పు చేసినవురా, గరీబోళ్ళ ఇల్లు కూలగొడుతున్నావు, పెద్దోళ్ళ కూలగొడతలేవు, మా గరీబోళ్ళు ఎంబడబడ్డావు అని బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ ను ఓడగొడితేనే రేవంత్ రెడ్డికి సోయొస్తుంది. నేను 4,000 పింఛన్ ఇవ్వకపోయినా, అక్క చెల్లెళ్లకు 2,500 ఎగబెట్టినా నాకే ఓటేసి నీకు ఇచ్చేదే లేదు పో అన్నాడా? మరి బిడ్డ నువ్వు ఎగబెట్టినావు కనుకనే నేను ఓడగొట్టినావు, ఇస్తావా సస్తావా అని మనం గట్టిగా జూబ్లీహిల్స్ ఓట్లతోని రాష్ట్ర ప్రజలందరికీ వచ్చేటట్టు చేయాలి. మనం అధికారంలోని కాంగ్రెస్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ పైన విమర్శనాస్త్రాలు సంధిస్తూ బీజేపీ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని వెంకటగిరి ఆఫీసర్స్ కాలనీలో ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ కార్యకర్తలతో కలిసి వీక్షించిన కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. దమ్ము ధైర్యం ఉంటే జూబ్లీహిల్స్ లో తిరుగు, జూబ్లీహిల్స్ లో రా. ఈ బస్తీల మధ్యలో, ఈ రోడ్ల మధ్యలో, ఈ చెత్త కుప్పల మధ్యలో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకొని స్టేట్మెంట్ పంపిస్తే కళ్ళు మూసుకొని ఓట్లేసేటువంటి పరిస్థితి పోయింది.
ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగం అయిపోయిన తర్వాత ఉద్యోగ విరమణ చేసిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇస్తలేరు. అందుకే ఈరోజు ఆ నిరుద్యోగులు, ఆ యొక్క మహిళలు, ఆ యొక్క రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు శాపం ఏదైతే పెడుతున్నారో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి తగులుతుంది. ప్రచార గడువు సమీపిస్తూ ఉండడంతో విస్తృతంగా జనంలోకి వెళ్లి ఆకట్టుకునేలా ప్రణాళికలను రూపొందించే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీలు.